జీవితంలో గొప్ప మార్పు రావాలి నాయన. నూతన స్వభావం, నూతన మనస్సు, నూతన తీర్మానములు మాలో కలుగజేయండి. సమూయేలు జీవితం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాట్లాడి మమ్మల్ని మీరు దీవించండి. యేసు ప్రభు ద్వారా వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. వాక్యం ఎంత శ్రద్ధగా వింటారో అంత ఆశీర్వాదం మీకు కలుగుతుంది. కనుక దేవుని సన్నిధికి లేక దేవుని మందిరానికి వచ్చిన మీరు ఎవరికి వాళ్ళే ప్రార్థనతో ఉండాలి. ప్రభువే నాతో మాట్లాడాలని తపన, ఒక తీర్మానం కలిగినట్లయితే ప్రభువు తప్పకుండా మనందరితో మీతో మాట్లాడతాడు. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా, చాలా మీటింగ్లు వెళతాం, మాకుండే పని ఏంటంటే ఎక్కువ భాగం బోధించే పని. ఏం పని అండి? బోధించే పని ఎక్కువ ఉంటుంది. అనగా మన సంఘాల్లో పరిచయం చేస్తూ ఉంటాం కనుక మేము వాక్యోపదేశం అందించవలసిన బాధ్యత, సంఘాలు నడిపించే బాధ్యత మా మీద దేవుడు పెట్టారు. మేము ఆ బాధ్యత వహిస్తున్నాం. మేము కూడా కొన్ని స్థలాలకు, కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మాకంటే ముందు మాట్లాడతారు, వెనకాల కూడా సేవకులు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని పర్యాయాలు పిల్లరా ఒక ప్రత్యేక కూడికలకు వెళ్ళినప్పుడు పిల్లరా నేను కూడా కూర్చుని వాక్యం వింటాను. నాకు ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడమే ఎక్కువ ఇష్టం. పిల్లరా, దేవుడు మనతో మాట్లాడాలి. మనం నేర్పించే వారమై ఉండాలంటే నేర్చుకుని ఉండాలి. ఏం చెప్పండి? నేర్చుకుని ఉండాలి. ఒక గురువు కావాలంటే ముందు శిష్యుడు అవ్వాలి. ముందు శిష్యత్వం చేస్తేనే కానీ ఆ ఉన్నతమైన స్థానములకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. కనుక మనం ఎవరమైనా దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. అందుకే నేను నా మట్టుకు నేను ఏం చేస్తానంటే ఎక్కువగాను కూడికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడు నాయన, నాకు ఈ కూటమిలో కొన్ని విషయాలు నేర్పించండి అని నేను ప్రార్థన చేస్తాను. మన టాలెంట్లు మనల్ని పరలోకం చేర్చవు. పిల్లరా, మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. సరే, మంచిది. ఇక్కడ లేఖన భాగాల నుండి మనం కొన్ని మాటలు ఇదను నేర్చుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, సమూయేలు గారి జీవితాన్ని, ఇక్కడ కొద్ది ప్రారంభ జీవితాన్ని కొద్ది మాటలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. మొత్తం సేవా జీవితం అంతా నేను వివరించను, కానీ ప్రారంభ దినాలు. సమూయేలు గారి యొక్క తల్లి పేరు హన్నా. ఏంటమ్మా? హన్నా. హన్నా గారు ఎల్కానాకు భార్య. ఎల్కానాకు భార్య. పిల్లరా, మరి ఎల్కానాకు మొదటి భార్య ఎవరండి? హన్నా. అంటే అన్నాను పెళ్లి చేసుకున్న తర్వాత మరొక ఆమెను పెనన్నా కూడా పెళ్లి చేసుకున్నాడు. హన్నాకు వివాహం కలిగిన చాలా కాలం ఆమెకు పిల్లలు కలగలేదు. అంటే గుడ్రాలుగా ఉండిపోయింది. తర్వాత వివాహమైనటువంటి పెనిన్నాకు పిల్లలు కలిగారు. మొదటి వివాహమైనటువంటి హన్నాకు బాధ కలిగింది. నాకు వివాహం అయింది, పిల్లలు లేరు. స్త్రీ జీవితంలో నిజమైన ఆనందం ఎప్పుడంటే పిల్లలు కలిగినప్పుడే. ఇక్కడ 128వ కీర్తనలో స్త్రీకి ఓ మాట వాడబడింది. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి అన్నాడు. ఏంటంట? ద్రాక్షవల్లి, ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లిగా ఉండడం కాదు, ఫలించు ద్రాక్షవల్లి. పిల్లరా,
వివాహమైన తర్వాత ఏ తల్లిదండ్రులైనా లేక ఆ స్త్రీ అయినా ఫలించుట దేవుని చిత్తం, దేవుని చిత్తం. పిల్లరా, తల్లిదండ్రులైనా పెద్దలైనా కుటుంబం వారైనా ఏం కోరుకుంటారు? పిల్లలు కలగాలి. కొంతమంది వివాహం అయి చాలా కాలం అయినా పిల్లలు కలగరు. అలాంటి అమ్మాయిలు తీసుకొచ్చి, అయ్యా వివాహం 8 సంవత్సరాలు అయింది, ఈ గర్భం తెరవబడి కొరకు ప్రార్థించండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా ఆ సహోదరి యొక్క గర్భాలు దేవుడు తెరచాడు. కొందరు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు గర్భం తెరవబడిన వారు ఉన్నారు. ఆ తర్వాత కూడా పిల్లలు కలిగారు. పిల్లరా, మరి కొందరికైతే 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలాగా. 3 సంవత్సరాలు పెద్ద విశేషం కాదు. దేవునికి స్తోత్రం. హన్నాకు వివాహమై చాలా కాలం అయింది కానీ పిల్లలు లేరు. అయితే ఎల్కానా కుటుంబానికి ఒక వాడుక. వాళ్ళందరూ దేవుని పిల్లలు, ఇజ్రాయేలు జనాంగం. పిల్లల, వారు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వాళ్ళు భయభక్తులు కలిగిన వారు కనుక ఏటేటా ఎల్కానా గారి కుటుంబం షిలోహుకు వెళ్ళి దేవునికి అక్కడ బలులు అర్పించి దేవదేవుని అనగా సృష్టికర్త దేవుని ఆరాధించుట వారికి అలవాటు క్రమం. పిల్లరా, మనకు క్రమాలు ఉన్నాయి, సన్నిధికి వచ్చే క్రమాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, అలాగే కొన్ని మన సంఘాల్లోనే శుక్రవారం ఉపవాస ప్రార్థన. పిల్లరా, ఇలాంటి వీటిని ఏమన్నారంటే నియామక కూటాలు ఉంది వాక్యం. ఏ కూటాలు? నియామక కూటాలు. దేవుడే నిర్ణయించాడు మనం ఆయన సన్నిధికి రావడానికి, ఆయన ఆరాధించడానికి. పిల్లరా, దేవుని నిర్ణయం. నియామక కూటాలకు మానకూడదు. నియామక కూటాలకు తప్పకుండా వచ్చి తీరాలి. దేవదేవుని ఆరాధించాలి, ఆశీర్వాదాలు పొందాలి. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి. పనులు లేని మనుషులు ఎవరు లేరు పిల్లరా. కానీ ఆరాధన టైంలో ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం ఏమన్నాడంటే 6 దినాలు కష్టపడి ఈ పనంతా చేయాలి, కానీ 7వ దినం, పాత నిబంధనలో 7వ దినం ఆరాధన దినం, కొత్త నిబంధనలో ఆరాధన దినం ఆదివారం. కనుక ఎన్ని పనులున్నా అవన్నీ ప్రక్కన పెట్టాలి. ఆరాధన టైంలో, ఆరాధన దినమున నీవే పని పెట్టుకోకూడదు. దేవుని మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించే పని నీకు ఉండాలంతే. ఆరాధించే పని నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఆరాధనకు వస్తున్నాన్ని, ఆరాధనకు వచ్చి మళ్ళా అల్లరితో కూడిన ఆటపాటలు తగదు. ఆరాధన అంటే ఆరాధనే. కొంతమంది ఆరాధనకు వస్తారు, సెల్ ఫోన్లతో ఆడుకుంటూ ఉంటారు. ఆరాధనకు వస్తారు, బయటికి వెళ్ళి మళ్ళా వీళ్ళు మీటింగ్ వేస్తూ ఉంటారు. చాలా తప్పుడు నిర్ణయాలు. సాధ్యమైనంత వరకు సెల్ ఇంటికాడే ఉంచేయాలి. మీరు సెల్ ఇంటికాడే ఉంచేయాలి. ఏది ప్రభువుతో సహవాసం చేసేటప్పుడు ఏది మనకు మధ్యలో అడ్డంగా ఉండకూడదు. దేవునికే ప్రాధాన్యత. దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే సహవసించాలి. దైవ సన్నిధిలో కూర్చుని ఆయన మనము ఆరాధించాలి. వాక్యం ఏమంటుంది? నీ 16వ కీర్తనలో నిత్యము సుఖములు కలవన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యేసుని సందర్శన
వచ్చినప్పుడు వేరే తలంపులు నీకు ఉండకూడదు. ఆరాధన అంటే ఆయనతో లేదా యేసుతో సహవాసం చేసే టైం, ఆయన సన్నిధిలో కూర్చుండే టైం, ఆయనతో మాట్లాడుకునే టైం పిల్లల. కనుక వేరే తలంపులు నీకు పెట్టుకోకూడదు. ఏమున్నా నీ పక్కనట్టారు. 16వ కీర్తనలో 11వ వచనం అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవన్నాడు. ఏ సుఖాలు నీకు రావాలన్నా, ఏ ఆశీర్వాదాలు రావాలన్నా క్రమముగా దైవ సన్నిధిలో నీవు ఉన్నప్పుడు తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. కనుక దైవాశీర్వాదం కొరకు ఎల్కానా కుటుంబం ఏటేటా షిలోహుకు వెళ్ళి పిల్లరా బలులు అర్పించి దేవుని ఆరాధించే వాడుక వాళ్ళకు ఉంది. ఈ ఏడాది కూడా వాళ్ళు ఏం చేశారంటే షిలోహుకు వెళ్ళి ఆరాధనకు వెళ్ళారు. అందరూ ఏం చేశారు, అక్కడ బలులు కార్యక్రమాలు అవన్నీ అయినాయి, తిన్నారు పిల్లరా. మరి అయితే హన్నా గారు అయితే ఆ క్రమం అయిపోయిన తర్వాత ఈమె దేవుని మందిరం చేరింది. తన బాధను దేవునితో చెప్పుకుంటుంది. ప్రార్థనకు సమయాన్ని తీసుకున్నది. ఏం చేసుకుంది? ప్రార్థనకు సమయాన్ని తీసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం చూస్తే చక్కటి మాట ఉంది కదా. ఏమని? 9వ వచనంలో, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడని ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని మాట ఉంది ఇక్కడ. ఈమె ఒక ప్రత్యేకమైన పని పెట్టుకుంది. అందరూ తినుచు త్రాగుచు ఏదో అలా వాళ్ళు ఉన్నారు. ఈమెలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఈమె ఒక పవిత్రత కనపడుతుంది. ఈమె ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునిని వెదకడం మనం ఇక్కడ గమనిస్తాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీలో ఒక ప్రత్యేకత కనపడాలి. దేవుడు అది చూడగోరుతున్నాడు. అందరిలా నీవు ఉండడానికి వీల్లేదు. నీవు ప్రత్యేకంగా దేవుని వెదకాలి, దేవుని వెంబడించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మీకు ఒక గంట ప్రార్థనా టైం ఇచ్చాం. అందరికంటే ముందు వచ్చి దైవ సన్నిధిలో మోకారించి ఏం చేయాలండి? దేవునితో నువ్వు మాట్లాడు, నీవు ఆశీర్వాదం పొందుతావు. చాలామందికి ఈ క్రమాన్ని అలవర్చుకోమంటే కొందరు అలవర్చుకుంటున్నారు, మంచిదే. కొందరు అలవర్చుకోవట్లేదు. ఇది మంచిది కాదు. ఇది మీ మేలు కొరకు చెప్పబడింది కనుక ఆదివారం దేవునికి సమయాన్ని ఇస్తున్నావు కనుక పిల్లరా పెందల కడే వచ్చి ఆరాధన క్రమం 11 గంటలు ప్రారంభిస్తామని ఇక్కడ ప్రకటించాడు. 10 గంటలకే నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. నీవెవరితో ఏ సంబంధం పెట్టుకోకూడదు, దేవునితో నీ సంబంధం పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. అలాగే నీవు ఉన్నట్టయితే నీవు తప్పకుండా దీవించబడతావు. నీ జీవన విధానం మారుతుంది. అద్భుతాలు చేస్తాడు. నీ సమస్యలు దేవుడు చక్కబరుస్తాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒక మాట జాగ్రత్తగా వినండి. నాకైతే ఆరంభ దినాల్లో బైబిల్ ఎక్కువ తెలియదు, క్రైస్తవుల సహవాసం నాకు తెలియదు. పిల్లరా ఈ భక్తి విధానం ఎక్కువగా నాకు తెలియకపోయినా, అంటే 73వ సంవత్సరంలో నేను మారుమనసు పొందాను. అప్పట్లో దేవుని సేవకులు వాక్యం అందించేవారు, వాక్యాన్ని వినేవాడిని. రాత్రులు కూటాలు ఉంటాయి. ఆ కూడికలు అయిపోయిన తర్వాత అప్పటికి చాలా తేడా. ఇప్పుడైతే టైం అంటే టైం 10 గంటలకు ముగించేస్తున్నాం. అప్పుడు 10 గంటలకు ముగించేవారు కాదు కూడిక, కనీసం 12 అయ్యేది. 12 అయితేనే కానీ ముగింపు లేదు అప్పుడు. అట్లా పిల్లరా ఆ కూడిక అయిపోయిన తర్వాత మరలా మందిరానికి వచ్చిన తర్వాత అందరూ పడుకునేవారు. నాకు దేవుడు ప్రేరేపణ ఏంటంటే సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. మళ్ళా కనీసం ఒక గంట 2 గంటలైనా ప్రార్థన చేసేవాడు. మొత్తం దేవాలయంలో అందరూ పడుకునేవారు. ఇంకొక ముసలమ్మ మాణిక్యమ్మ గారు ఉండేది. ఆవిడ నిద్రపోయేది కాదు.
నేను నిద్రపోయేవాడిని కాదు. నా యొక్క జీవన విధానం అంతా పులిపీఠం మీదే. నిద్రపోయేవాడిని కాదు. ముఖాల మీద ఉండి 1-2 గంటలు ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రం. అలాగే మళ్ళీ తెల్లవారుజామున నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో, కర్ణాటకలో మారు మనసు పొందాను నేను 73వ సంవత్సరంలో. 3వ దినాన్ని దేవుడు దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు. నాకు ప్రభు అంటే అప్పుడు తెలియదు. ఎప్పుడు దైవ దర్శనం నేను చూడలేదు, దేవుని స్వరం వినలేదు. మొదటి 2 రాత్రులు ప్రార్థించాను. 3వ రాత్రి ప్రార్థించి పండుకున్న తర్వాత తెల్లవారుజామున ప్రభు నా దగ్గరికి వచ్చి నా వీపు మీద చరచి ఆయన నన్ను లేపాడు. నా కుమారుడా, నీవు లేచి ప్రార్థన చేయమని ప్రభు నాతో మాట్లాడగా లేచి ప్రార్థించాను 3 గంటల వేళ. అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ప్రభు ఆ టైం లేపుతాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన క్రమం అలవాడింది. ఏ టైంకు పడుకున్నా 3 గంటలకు లేగాలి. ఇంకా భారమైతే 4 గంటలైనా లేగాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సహవాసం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటి? ప్రభు పాద సన్నిధిలో గడుపుట. మీ ఇంకా లేఖనాల నుండి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారిని పిలిచింది ఒక సహోదరి, మార్తా అనే సహోదరి. ఆమె కోరిక మీద ఆమె ఇంటికి వెళ్ళి అనేసి పిలిచింది. మంచిది, గౌరవించాలని, ఘనంగా చూడాలని మంచి వంటలు తయారు చేస్తారు. ఆమె వంట కార్యక్రమాల్లో ఉంది. ఆమె చెల్లైతే ఎక్కడుందో తెలుసా? యేసు పాదముల దగ్గర కూర్చుని అని ఉంది అక్కడ. ఏమన్నా? యేసు పాదముల దగ్గర. సరే, యేసయ్యకు మంచి వంటలే చేస్తుంది. మార్తమ్మను ఘనంగా చెప్పలేదు కదా, కానీ మరియమ్మను ఘనంగా చెప్పాడు యేసు ప్రభు. ఏమన్నాడు? ఈమె ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఎవరు? మరియా. ఎందుకని? ఆమె యేసు పాద సన్నిధిలో కూర్చుంది. 2 పనులు చేస్తుంది. ఒకటి సన్నిధిలో కూర్చుంది. 2 పిల్లరా ఆయన మాటలు వింటుంది, ఆయన సేవిస్తుంది. నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పిల్లరా ఎంతో భయభక్తులతో మెలగాలి. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను కొన్నిసార్లు గడగడ వణుకుచు దేవుని సన్నిధిలో గడిపిన దినాలు, సమయాలు నాకెన్నో ఉన్నాయి. నీవు నిజముగా దీవించబడాలంటే గడగడ వణుకుచు దేవుని సన్నిధిలో గడపాలి ప్రభు దగ్గర. కారణం, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, కేవలం మట్టి పురుగులం. పిల్లరా కనుక దేవుని సన్నిధిలో నీవెంత తగ్గించుకుంటావో దేవుని నన్ను హెచ్చిస్తాడు. జాగ్రత్తగా గమనించి దైవ సన్నిధిలో ఉన్నప్పుడు డప్పాల మాటలు మాట్లాడకండి, గరిష్ఠ మాటలు మాట్లాడకండి, అహంకారంతో ఉండకండి, తగ్గింపు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. పిల్లరా ప్రతి రాత్రి ఆరంభ దినాల్లో నాకు సమయం ఎక్కువ ఉండేది. సాయంకాలం మరలా పైపించు ఇప్పటికి కూడా ఆ యాష ఉంది. ఎట్లా తెలుసు? అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అంటే పరిచర్య నుంచి వచ్చేసాక నా ప్రార్థనా విధానం ఎట్లా ఉండేదంటే ఎక్కువ సమయం ఉండేది కనుక 4-5 గంటలకు ప్రార్థనకు మోకరించేవాడు. కనీసం 2-3 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థించేవాడు. మన తెల్లవారుజామున ప్రార్థన. నీకు ప్రార్థన కావాలి. ఏం కావాలి? మార్తమ్మతో అంటాడు, అమ్మా విస్తారమైన పనులు పెట్టుకున్నావు, తొందరపడుతున్నావు. పనులు ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందర ఎక్కువ ఉంటుంది. పనులు ఎక్కువ ఉన్న వాళ్ళకి అతను కంగారు పెడతాడు, ఇతరులే తొందర పెట్టేస్తాడు కదా. పనులు చేయొద్దని లేదు, పని చేసే టైంలో పని చేయి, ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ పనుల మీద దృష్టి పెట్టద్దు, దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇచ్చేయి. స్తోత్రం. అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు. నేను అంటాను, చాలాసార్లు చెప్పాను, ఈ ఒక్క మారు కాదు, కొన్ని 100 సార్లు ఈ మాట చెప్పాను.
ఈవేళ ఈ పరిచర్య ఇలా జరుగుతుందంటే ఇది ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన వల్లే జరుగుతుంది. డబ్బు వల్ల కాదండి, రాజకీయ అండదండల వల్ల కాదండి, మనుషుల సహాయం వల్ల కాదు, ప్రార్థన ద్వారా జరుగుతుంది. ప్రార్థన లేనిది ఏం జరగదు. ప్రార్థన లేనిది ఏమి జరగదు. దేవుని స్తోత్రం. సరే కానీ అది ఆరాధన క్రమం అనేది దేవుడు మనకు నిర్ణయించాడు. ఆరాధన అంటే ఏంటండి? ఆయన ఆరాధించడం. ఆరాధన చేస్తున్నప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఏమొస్తాయి? ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. దైవ కృప దిగి వస్తుంది. ఒకవేళ రోగులైతే ఆరాధనలోనే వాళ్ళు బాగుపడిపోతారు. దేవుని స్తోత్రం. అందుకే నీ ఆరాధన సరైనదై ఉండాలి. నీ ఆరాధన పరిశుద్ధమైనదై ఉండాలి. నీ ఆరాధన దేవుని యందు భయభక్తులతో కూడినదై ఉంటే నీ ఆరాధన గొప్ప ఫలితాన్ని నీవు చూసి తీరుతావు. భయంకర రోగంతో వచ్చిన సరిగా నీవు ఆరాధిస్తే బాగుపడి వెళ్తావు. నీవు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎల్కానా కుటుంబానికి ఉండే వాడుక ప్రతి ఏడాది దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేయటం. అందరూ తిని త్రాగుతున్నారు. ఇక్కడ హన్నా గారు అయితే దైవ సన్నిధిలో ప్రార్థిస్తారు. తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. తన బాధను దేవునితో చెప్పుకుంటుంది, ప్రార్థిస్తుంది. నాయన, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఏముంటుంది? నేను గుడ్రాలు ఉన్నాయన, నాకు బిడ్డలు లేరు, నిందలో ఉన్నాను, అవమానాలు భరిస్తున్నాను, చాలా వేదనలో ఉన్నాను, కనుక నా వేదన తీర్చాలంటే నీవే తీర్చాలి. నా వేదన తీరాలంటే ఒకటే మార్గం, నా గర్భం తెరండి, నాకు మగబిడ్డనివ్వండి, నీకు సమర్పిస్తాను, నీ పని చేయడానికి ఆ కుమారుని నేను నీకు అంకితం చేస్తానని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ కుమారుని ఇస్తే నేనేం చేస్తాను తెలుసా? నీకు ప్రతిష్ఠ చేసి అతని పవిత్రంగా ఉంచుతాను. ద్రాక్షారసం అనగా మత్తు పానీయాలు అతని దరిచారనివ్వను. క్షౌరపు కత్తి అతని తల మీద రానివ్వను, అంటే నాజీరు చేస్తాను, పవిత్రంగా పెంచుతానని ఆమె ప్రార్థనలోనే తీర్మానం చేసేసింది. దేవుని స్తోత్రం. ఇక్కడ కొన్ని మాటలు చూసినా అసలు పిల్లలు లేరు. ఒక మగబిడ్డని మనం అడుగుతుంది క్లియర్గా, ప్రార్థన చేసేటప్పుడు క్లియర్గా ప్రార్థన చేయండి. క్లియర్గా అంటే అర్థమైందా? క్లియర్గా అంటే ఏంటి? ఏది కావాలని స్పష్టంగా చెప్పు. ఏది కావాలి? ఏది కావాలో అది స్పష్టంగా చెప్పు. మగపిల్లోడు కావచ్చు, మగపిల్లోడిని అడుగు. ఆడబిడ్డ కావాలంటే ఆడబిడ్డని అడుగు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం గురించి అడుగు. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం గురించి అడుగు. అంటే నీవు చేసే ప్రార్థన స్పష్టత ఉండాలి. ఏముండాలండి? మాట్లాడేటి స్పష్టత. దేవుని స్తోత్ర. ఇవి ఎంత స్పష్టంగా ప్రార్థించిందో చూసారా? నాకు మగబిడ్డనివ్వండి, పవిత్రంగా పెంచుతాను, ద్రాక్షారసం నోటికి రానివ్వను, నాజీరు చేస్తాను, క్షౌరపు కత్తి అతని తల మీదకి రానివ్వను, నీకు ప్రతిష్ఠిస్తాను నాయన అంటుంది. దేవుని స్తోత్రం. అసలే బిడ్డలు లేరంటే ఓ బిడ్డనిస్తే నీకే ఇచ్చేస్తాను, నీ కొరకే పెంచుతానని తీర్మానం చేసుకుంది. సమయాలు అనేటువంటి మంచి కుమారుడు హన్నాకు కలగడానికి గల కారణం హన్నా సమర్పణ. చెప్పండి మాట, హన్నా సమర్పణ. పిల్లరా, కొందరి జీవితాలు హన్నా సమర్పణ ఏంటి చెప్పండి? హన్నా సమర్పణ. నేను అనుకుంటే, నేను నమ్ముచున్నాను బైబిల్ నుండి, ఒక మంచి సంతానం కొరకు అందరూ ఆశపడతారు. ఆ మంచి సంతానం కలగాలంటే ఆ తల్లిదండ్రులు బట్టే కలుగుతారండి. ఎవరిని బట్టి? ఆ తల్లిదండ్రుల యొక్క తీర్మానాన్ని బట్టి ఆ పిల్లలు కలుగుతారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బైబిల్లో కూడా చాలా మందికి సంతానం ఇచ్చాడు. కొందరి సంతానం చాలా బాగుంది, కొందరి సంతానం బాగులేదు. కారణం దానికి హేతు
ఆ తల్లిదండ్రుల యొక్క తీర్మానం, ఆ తల్లిదండ్రుల యొక్క సమర్పణ. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట, ఇక్కడ హన్నాను గురించి చూసాము. నేను ఇక్కడ ఈ పాయింట్ ఎక్కువ రేట్ చేయను, కానీ యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు ఒక ఆయన, యోహాను. యోహాను గారు తల్లిదండ్రులైనటువంటి జకర్యా, ఎలిజబెతులు వృద్ధాప్యం వచ్చేవారు పిల్లలు కలగలేదు. దానికి ఎప్పుడుదాకా వృద్ధాప్యం వచ్చేవారు పిల్లలు కలగలేదు, కానీ పవిత్రంగా ఉన్నారండి. లూకాసు వార్తలు చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయానికి రండి. వాళ్ళు ఎలా బ్రతికారో ఒక్క మాటలో రిఫరెన్స్ చెప్పాలి. చదివి మా లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుతుంది చూడండి. వీరిద్దరు ఏ ఇద్దరు? జకర్యా, ఎలిజబెతు. జకర్యా ఎవరు? దేవుని మందిరములో యాజకుడు. దేవుని మందిరంలో యాజకుడు. సరే, ఆయన భార్య ఎలిజబెతు. వీళ్ళిద్దరికీ వృద్ధాప్యం వచ్చినా పిల్లలు కలగలేదు. పిల్లలు కొరకు ఆశపడుతున్నారు. ప్రార్థన చేయలేదా అని? ప్రార్థన చేశారు. దేవుని స్తోత్ర. అయితే ఎలా బ్రతికారంటే వీళ్ళు, ఒకటి, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞలు చొప్పునను తల్లిదండ్రుల ముందు దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుని ఆజ్ఞలు చొప్పున నడవాలి. 2, న్యాయ విధులు చొప్పునను. 3, నిరపరాధులుగా. నిరపరాధులు అంటే ఏ తప్పిదమును ఏ అపరాధమును చేసిన వారు కాదు, అంటే పవిత్రంగా దేవుని కొరకు పరిశుద్ధంగా వాళ్ళు జీవించారు. తర్వాతను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. ఎలా ఉన్నారమ్మా? ఇప్పుడు అలాగ ఉన్నారు కనుక చూడండి, ఇదంతా నేను వివరించట్లే, ఒక పాయింట్స్ జ్ఞాపకం చేసి. ఆ తల్లిదండ్రులకు దేవుడు ఎలాంటి సంతానం ఇచ్చాడు? చాలా యోగ్యమైన, శ్రేష్టమైన, ఘనమైన సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ తల్లిదండ్రులారా, మిమ్మల్ని బట్టి మీ సంతానం ఉంటుంది. మీ పవిత్రతను బట్టే, మీ ప్రార్థనా జీవితాన్ని బట్టే, మీకుండే సరైన తీర్మానాలను బట్టే మీ పిల్లలు కలుగుతారు. మీకు మంచి యోగ్యమైన సంతానం. ప్రభు స్తోత్ర. ఇక్కడ యోగ్యమైన స్థితిలో ఉన్నారు. ఎవరండి? జకర్యా, ఎలిజబెతులు. దేవుడు ఎలాంటి సంతానం ఇచ్చాడు వాళ్ళకి? చాలా శ్రేష్టమైన సంతానం ఇచ్చాడు. దేవుడు చెప్పాడు ఎవరి గురించి? యోహాను గురించి చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ జీవన విధానంలో తల్లిదండ్రులైన వారు లేదా కుటుంబంతో దేవుని ఎరిగినప్పుడు వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళకి పిల్లలు దేవుడు ఇస్తారు. ఆ తల్లిదండ్రులను బట్టి ఆ పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనొచ్చు, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాను, నా భర్త గారు రాలేదు అనొచ్చు. నువ్వు పరిశుద్ధంగా ఉండు. నీ ప్రార్థనను బట్టి నీ భర్తను పరిశుద్ధపరుస్తాడు దేవుడు. బైబిల్ చెబుతుందన్నమాట. ఎవరు చెబుతున్నారు? బైబిల్ చెబుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంటిలో ఒకరు రక్షింపబడితే ఆ ఇంటి వారందరూ రక్షింపబడడం దేవుని చిత్తం. దేవుని చిత్తం. ప్రభు మహిమ కలుగు కాక. హల్లెలూయా. సరే, కానీ ఇక్కడ సమయమైనటువంటి మంచి కుమారుడు కలగడానికి గల కారణం హన్నా సమర్పణ, హన్నా ప్రార్థన, హన్నా పవిత్ర జీవితం. అందుకే దేవుడు ఆమె గర్భాన్ని చాలా శ్రేష్టమైన సంతానం దేవుడు దయచేశాడు. స్తోత్రం. ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైంది కదా. నా కుటుంబంలో శ్రేష్టమైన సంతానం కావాలని ఎంతమందికి ఆశ ఉంది? ఈ మాటలు విన్న వాళ్ళందరికీ పేగులు కదులుతాయి. ఆ ఆశ వస్తుంది. నా పిల్లలు తుంట్రోళ్ళు ఉండాలనుకోరు, త్రాగబోతులు అవ్వాలనుకోరు, దొంగలు అవ్వాలనుకోరు, కానీ యోగ్యమైన సంతానంగా ఉండాలని ఆశపడతారు. అయితే దేవుని చిత్తమే వాళ్ళు అలా ఉండడం.
నీ తీర్మానం, నీ సమర్పణ, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మీలో ఏదైనా లోట్లుంటే, తరచుగా వాక్యం వింటున్నావు, వాక్యం చేత మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోండి. మీ మీద ఉండే ఆశీర్వాదం అప్పుడు ఎలా వెళ్తుంది? ఆ పిల్లల మీదకి ప్రవహిస్తుంది. ఏమవుతుందమ్మా? పిల్లల మీదకి ఆ దేవుని చిత్తమే, ఆ దేవుని చిత్తమే. ఏంటి తెలుసు? ఇప్పుడు కాలం వాటర్ ఉందయ్యా, కాలం నీళ్లు ఉన్నాయి. ఎక్కడ? విజయేశ్వరం లాగు దగ్గర దాన్ని గేట్ ఎత్తుతాడు. ఆ వాటర్ ఏం చేస్తుంది? ఇలా ప్రవహించుకుంటా వస్తుంది. దాని చేయగలమా? మీ తల్లిదండ్రులు ఇద్దరు రక్షింపబడ్డారంటే, పరిశుద్ధులుగా జీవించారంటే, వాళ్ళ మీదకి వచ్చిన ఆశీర్వాద ప్రవాహం ఏమవ్వాలి? ఈ కాలువల నుండి, పిల్ల కాలువల నుండి చేళ్ళలోకి అలాగా ప్రవహించడం ఆ దేవుని ప్రణాళిక. ప్రభు స్తుతి చెప్పండి. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులు ఓ పద్ధతిలో ఉండండి, వాక్యంలో పెరగండి, ప్రార్థనలో పెరగండి. మీ పిల్లలకు కూడా దైవోపదేశం, దైవక్రమం నేర్పించండి. ఏం చేయాలి? దైవక్రమం నేర్పించండి. ఇంకా ఈ దీంట్లో ఎక్కువ మాట్లాడాలని నాకు తలంపు లేదు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు కొద్దిగా ఆ లైన్లో నడిపిస్తున్నాడు కనుక దీన్ని కొంచెం టచ్ చేస్తున్నాను. మోషే గారు ఉన్నారు. మోషే గారు ఒకేసారి గొప్ప నాయకుడు అవ్వలేదు. మోషే గొప్ప నాయకుడు అవడానికి కారణం తల్లి సమర్పణ. తల్లి సమర్పణ. మా తల్లి మోషే పుట్టక ముందు ప్రార్థనా పరురాలు. ఆమె ప్రార్థించింది, దేవునికి ప్రతిష్ఠించింది. ఇతడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు కావాలి, ఇతడే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీయాలని. పిల్లరా, మరి మోషేను కన్నప్పుడు ఎంత కష్టమైన పరిస్థితులు తెలుసా? ఎలాంటి కష్టమైన పరిస్థితులు? పిల్లలు బతకలేరు. ఇశ్రాయేలు అక్కడ చాలాసార్లు విన్నారు కదా, మగ పిల్లలందరినీ చంపేయమని ఫరో చక్రవర్తి ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. అయినప్పటికీ బిడ్డను కనేసి ఏం చేసిందండి? ఎంత తీర్మానం, ఎంత విశ్వాసం అంటే చూసారు. ఆమె ఓ జమ్ము పెట్టి తయారు చేసి దానికి చుట్టూ కీలు పోసి ఆ తొట్టిలో పండు పెట్టి నైల్ నదిలో వదిలేసింది. నైల్ నదిలో వదిలేసింది. దేవుని స్తోత్రం. సరిగ్గా దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూసారా? ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చి అందులో ఉన్న ఆ పిల్లోడు అందంగా ఉండడం చూసండి, ఆ పిల్లోడు తీసుకుందండి. తన కొరకు పెంచమని తిరిగి మళ్ళీ ఎవరికి ఇచ్చిందంటే మోషే తల్లికే ఇచ్చింది. మోషే తల్లికి ఇస్తే మోషే తల్లి చేసింది ఏంటి? ఒరే, మేము మామూలు మనుషులు కాదు, నీ నిజమైన తల్లి నేనే. కానీ పెంపుడు తల్లి ఎవరు? ఫరో కుమార్తె. నువ్వు సామాన్యమైన వాడు కాదు. దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. దేవుని ఆజ్ఞలను గైకొనని చిన్నప్పటి నుంచి ఏం నేర్పిందండి? ప్రార్థన, వాక్యము, దేవుని గురించిన సంగతులు తల్లి నేర్పింది. దేవుని స్తోత్రం. అది బైబిల్ ఏం చెబుతుందంటే, ఎబ్రీ పత్రిక 11:24 అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట. అంటే అక్కడ అర్థమైందా? ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఫరో కుమారుడు అనిపించుకోవడం సామాన్యమా? ఐగుప్తు రాజుగా ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఆ సింహాసనం, ఆ రాజ్యాన్ని ఎందుకు త్యజించాడు అంటే చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర ఏం నేర్చుకున్నాడమ్మా? దేవుని అందైన భయభక్తులు నేర్చుకున్నాడు. తన దేవుని గురించిన సంగతులు తెలుసుకున్నాడు. అది తల్లిలో ఉంది. అది ఎంత ప్రభు స్తోత్రం. ఆ తల్లి యొక్క సమర్పణ బట్టి, ఆ తల్లి యొక్క ప్రార్థన బట్టి, ఆ తల్లి యొక్క ఉపదేశ క్రమాన్ని బట్టి గొప్ప దైవజనుడయ్యి
గొప్పదైనటువంటి ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి ఐగుప్తు భోగభాగ్యముల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని అదంతా ఐగుప్తు భోగభాగ్యాలన్నీ ఏంటి? అల్పకాల పాపభోగం అన్నాడు. ఏంటంట అది చదవండి అన్నమాట. అల్పకాల అంటే కొద్ది రోజులు ఉండే భోగభాగ్యాలు అయ్యి ఏంటమ్మా? కొద్ది రోజులు ఉండే సంతోషాలే కానీ శాశ్వత కాలం ఉండే కాదు. మరి మనం శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదం కొరకు పురాకులాడుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? అల్పకాల పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని ఏమైపోయాడు? మిద్య అరణ్యానికి పారిపోయి అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. సిప్పోరా అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. దేవుడు పిలువగా అక్కడి నుంచి బయలుదేరి మన ఐగుప్తుకు వచ్చాడు. 120 సంవత్సరాలు బతికాడు మోషే. 120 సంవత్సరాలు ఈ 120 సంవత్సరాలు 3 భాగాలు విభాగింపబడింది. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి మిద్యాన్ అరణ్యంలో, గత 40 సంవత్సరాలు ఈ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడం. ఈ కథ మొత్తం 120 సంవత్సరాలు బతికాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే కానీ ఇంత తీర్మానం, ఇంత సమర్పణ దేన్ని బట్టి? తల్లిదండ్రులు. చెప్పండి, నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? పిల్లలు దేవుడిచ్చాడు. పిల్లలు దేవుడిచ్చాడు. దేవుని కొరకే పెంచుతున్నావా? దేవుని ఏందని భయభక్తులు అలవరుస్తున్నావా? దైవాజ్ఞలను వారికి నేర్పిస్తున్నావా? ప్రార్థనా జీవితం ఏమైనా నేర్పిస్తున్నావా? పిల్లలు అల్పకాల భోగాల వైపు వారిని నడవలేకండి. దైవ క్రమం అక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు బాలులను శిక్షించుట మానుకోవద్దన్నాడు. ప్రభు యొక్క బోధలో శిక్షలో వారిని పెంచమన్నాడు. ఏంటంట? ప్రభు యొక్క బోధలో శిక్షలో వారిని పెంచాలి. సరే, దేవునికి స్తుతి. తల్లిదండ్రులను బట్టి బిడ్డలు తయారవుతారు. మరి నువ్వు ఎలా అవుతున్నావు తల్లిదండ్రులుగా? మరి నిన్ను బట్టే నీ పిల్లలు. నీవు వస్తున్నావు మందిరానికి, నీ పిల్లలు నీతో తీసుకొస్తున్నావు. కొందరు ఎలా ఉంటారంటే, ఎవరు బాధపడకండి, ఉన్నది చెబుతున్నాను వాక్యం. వీళ్ళే వస్తారు, పిల్లలు కనబడరు గుళ్ళో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరి నువ్వు వచ్చావు, మరి నీ పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నారా? లేకపోతే రోడ్ల మీద షికారు కొడుతున్నారా? లేకపోతే సారా బ్రాంతి షాపుల చుట్టూ తిరుగుతున్నారా? దానికి కారణం నీవే. వాళ్ళ కొరకు ఏడవాలి. దేవుని సంఘం ఆయన పాదాలు పట్టి ఏడిస్తే నీ పిల్లలను దేవుడు పరిశుద్ధులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? పరిశుద్ధ జనాంగాన్నే దేవుడు వాడుకుంటాడు. పరిశుద్ధత లేకపోతే ఆ జనాంగాన్ని పక్కన పెడతాడు. ఏం చేస్తాడు? జనాంగాన్ని చూడండి. సమయం పుట్టిన కాలంలో యాజకుడు పేరేంటండి? ఏలి. ఎవరండి? ఏలియా కాదు, ఏలి. ఏలి దేవుని మందిరములో యాజకుడే, కానీ ఏలి పిల్లలు సరిలేరు. ఏలి పిల్లలు దుర్మార్గులై ఉన్నారు, వ్యభిచారులై ఉన్నారు. మన పిల్లలు ఈ స్థితిలో ఉండకూడదు. అందుకనే ఏలి తర్వాత ఏలి పిల్లల పరిచర్యలోకి రావాలి, కానీ దేవుడు తీసుకురాలేదు. కారణం వాళ్ళ ప్రవర్తన సరిలేదు, వాళ్ళ ప్రవర్తనలో పరిశుద్ధత లేదు. అందుకనే దేవుడు ఏలి సంతానాన్ని పరిచర్యలోకి తీసుకుని విడిచిపెట్టేశాడు. ప్రార్థనాపరురాలైనటువంటి అన్నా కుమారుని తీసుకొచ్చి ఆ స్థానంలో నిలబెట్టాడు. స్తోత్రం చెప్పాడు. నీ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి చూడు. నీ పిల్లలను ఎలా పెంచుతున్నావో చూడు. ఎలా ఉన్నారులే అనుకున్నావేమో. నీతో పాటు నీ వచ్చి మందిరాలను తీసుకురా. వాక్యంలో వాళ్ళు పెంచాలి, ప్రార్థనలో వాళ్ళు పెంచాలి,
పరిశుద్ధతలో వాళ్ళు పెంచాలి. రైట్. నేను నా పిల్లలతో కొన్నిసార్లు చెప్పాను, అరే మీ కొరకు నేనే సిద్ధపరచాను. దేవుని యందు భయభక్తులు మాత్రం మీకు నేర్పించానంటే. నేను ఫలానా ఇస్తాను నాతో చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు. ఒకవేళ నేను ఏదైనా దేవుని కొరకు సంపాదించింది ఉంటే నా తర్వాత ఎవరు పరిశుద్ధులో వారికే దేవుడు దీన్ని అప్పగిస్తాడు. ఇది అసామస్య విషయం కాదు, ఇది వారసత్వం కాదు, వారసత్వం కాదు. దేవుడు దానికి ఒప్పుకోడు. నా తీర్మానం అదే, నా తీర్మానం అదే. నేను ఎలాగైతే దేవుని పరిచయం చేశాను, నా తర్వాత పరిశుద్ధులు యోగ్యులు ఈ పరిచయంలోకి రావాలి. స్తోత్రం చెప్పా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా పిల్లలు లోబడితే దేవుడు వారిని తీసుకొస్తాడు. దేవుడు ఇస్తే ఎవడు కాదనేది లేదు, దేవుడు ఇస్తే ఎవడు కాదనేది లేదు. స్తోత్రం చెప్పండి. మరి నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు ఒకసారి ఆలోచించు. తల్లిదండ్రులు బట్టి ఆ పిల్లలు తయారవుతారు. ఎవరిని బట్టి? నీ పిల్లలు ఎలా ఉన్నారు, అసలు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు గుళ్ళో కూర్చుంటావు, నీ పిల్లలు గుళ్ళో ఉండవు. నువ్వు పరిచయం చేస్తావు, నీ పిల్లలు పరిచయం చేయరు. నీకంటే నీ పిల్లలు ఎక్కువగా సన్నిధిలో పరిచారకులుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సరే, కానీ ఇక్కడ హన్నా ఎంతో ప్రార్థించింది. హన్నా పరిశుద్ధురాలు. అందుకే తన కుమారుడు సమూయేలు కూడా సేవకు వచ్చిన తర్వాత పరిశుద్ధుడిగానే బతికాడు. సమూయేలు ప్రార్థనాపరుడు. సమూయేలు గారు ప్రార్థనాపరుడు కనుక సమూయేలు గారి కాలంలోనే రాజులు అభిషేకించబడ్డారు. ఏమయ్యారు రాజులు? దావీదుని ఎవరు అభిషేకించారు? దావీదు కంటే ముందు సౌలు. సౌలును దావీదును సమూయేలు గారు అభిషేకించారు. ప్రవక్త అంటే సామాన్యం కాదు, తెలుసా? ప్రవక్త అంటే రాజులను యాజకులను అభిషేకించేవాడు. ప్రవక్త కంటే ఇంకా హై స్టేజ్ ఎవరు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి అలా హల్లెలూయా. అందుకని ప్రవక్తలను సామాన్యంగా తలంచొద్దు. సమూయేలు జాగ్రత్తగా, సమూయేలు అందుకని బ్రతికినంత కాలం దేశం నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే నెమ్మదిగా బ్రతికారు. సమూయేలు యాజకుడుగా రాకముందు సమూయేలు 2 పోస్టులు. సమూయేలు ఒకటి యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. సమూయేలు కంటే ముందు ఇజ్రాయేలు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. పరాయి రాజులు వచ్చి వాళ్ళ మీద పడ్డారు. చాలా పర్యాయాలు పరాయి రాజుల చేతుల్లోకి వాళ్ళు వెళ్ళారు. కానీ సమూయేలు గారు వచ్చిన తర్వాత వాళ్ళు అలాగా ఇబ్బందులు పడలేదు. కారణం సమూయేలు ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అంటే ఈ ప్రార్థనా జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి ఎలా క్రిందండి మాట్లాడండి. ఎంత చెప్పినా మీరు ఏం నోట మాట్లాడలేదు. ఏంటమ్మా? ప్రార్థనా పరులు. ఎవరమ్మా? తల్లిదండ్రులు ప్రార్థనా పరులు అయితే పిల్లలు ఒక ఆడిపడాడు ప్రార్థనా పరుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ ప్రార్థన చేసుకునేది, నాన్న ప్రార్థన చేసుకునేవారు, భక్తిగా ఏదో వచ్చిన వాళ్ళు దేవుని అడుక్కునేవారు అని ఎప్పుడో ఒకప్పుడు బెండ్ అయిపోతాడు. ముందు కాలానికైనా ఏమైపోతాడు? తప్పకుండా వంచేస్తాడు దేవుడు అట్టుకుని. స్తోత్రం చెప్పా హల్లెలూయా హల్లెలూయా. ఓ మాట చెప్పిన, తల్లిదండ్రుల ప్రార్థన వ్యర్థం కాదు. తమ పిల్లల కొరకు, తమ పిల్లల ఆత్మీయ ఎదుగుదల కొరకు పిల్లరా తల్లిదండ్రులు తప్పుగా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అమ్మా, మీ పిల్లల క్షేమం కోరి మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు?
ఏం ప్రార్థన చేస్తున్నారు? వ్యాపారంలో రాణించాలని ప్రార్థన చేస్తున్నారా? చేయొద్దని అంటలేస్తున్నా. వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవునిలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నావా? అసలు ఒరే, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు అంట, ఒరే నువ్వు వెళ్ళి ఆ పని చూసుకోరా, నేను గుడికి వెళ్తున్నానంట. నీ సమర్పణే సరికాదు, నీ సమర్పణే సరికాదు. ఇలాగ దేవుడు ఎంతమంది లేదు? ఏమయ్యా మీ పిల్లలు లేరంటే అంటాడు, వాళ్ళండి ఏంటి ఏమా ఇక్కడ పాస్టర్ గారు కాదు దేవుడు లెక్క చెప్పాలి. నీ పిల్లల గురించి నువ్వు ఎవరికో లెక్క ఒప్ప చెప్పాలి. నీ పిల్లల గురించి దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. దేవుని స్తోత్రం. కయ్యను అడగలేదు అక్కడ. కయ్యను నీ తమ్ముడిని హేబెలు ఎక్కడా అడిగాడా? మరి నీ కయ్యను గురించి అన్నగారిని అడిగితే నేను గురించి నీ పిల్లల గురించి నిన్ను అడగడా? మరి ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా? ఏం ప్రార్థన చేస్తున్నారా మీ పిల్లల గురించి? తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఈనాడు అనేక మంది పిల్లలు గొప్ప ఆశీర్వాదాలు కలిగాయి. ఏం కలిగినాయండి? గొప్ప ఆశీర్వాదాలు కలిగాయి. అన్న ప్రార్థన పనుల సమర్పణ కలిగింది. సరే మంచిది, బిడ్డ కలిగాడు. ఆ జనాల గురించి ఎక్కువగా నేను మాట్లాడతాను. బిడ్డ కలిగాడు. బిడ్డ కలిగిన తర్వాత సమర్పణ మర్చిపోలేదు. ఏ తీర్మానం చేసుకుందో అది మర్చిపోలేదు. ఏం చేసిందండి? మందిరాన్ని తీసుకుపోయి పిల్లల 8వ దినాన్ని దేవునికి ప్రతిష్ఠించేసింది. పాలు విడిచే వరకు అక్కడే ఉంది. ఎక్కడుందమ్మా? నీ బతుకుటి నువ్వు ఒకసారైనా మందిరంలో గడిపావా? ఇదేంటనుకుంటున్నావు? సామాన్యమైన స్థలమా? దేవుడు ప్రతిష్ఠించుకున్న స్థలం, దేవుడు అభిషేకించుకున్న స్థలం, నీవు దేవుని సన్నిధిలో గడిపే స్థలం, నీవు ఆశీర్వాదాలు పొందే స్థలం. ప్రభు స్తోత్రం. మేము కూడా చాలా మందిని బలవంతం చేయట్లేదు. పరిస్థితులు సరిలేవని నైట్ ప్రేయర్స్ ఎక్కువ ఇవ్వట్లేదు మందిరంలో. కాలువతలు మందిరంలో ఉన్నప్పుడు మందిరంలోనే పడి ఉండేవారు విశ్వాసం. రాత్రులు ఎన్నో రాత్రులు ఇలా చాప మీద అందరూ కలిసి పడుకునేవాడు వాడిని. చాప మీద మీ ఫ్యాషన్కి మీ నొప్పికి తగలకుండా వేసాం. అప్పుడు ఈ తాగు చేపలు, ఏ చేపలమ్మా? పెద్ద పెద్ద చేపలు కుట్టేసుకోరండి. ఏ తాగు చేపలు దాని మీద ఉన్న టవలా ఇవలా ఏదీ లేదు. దాని మీద తుడుచుకుంటాం, దాని మీద పడుకుంటాం, దాని మీద ప్రార్థన చేసుకుంటున్నాం. ఎన్నో రాత్రులు అలాగ మందిరంలో గడిపిన సమయాలు. దేవునికి స్తోత్రం. చెప్పంటారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పిల్లరా, ఆ అమ్మ ఏం చేసిందంట? పాలు విడిచే వరకు అక్కడే ఉందంట. ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. పాలు విడిచిన తర్వాత పాస్టర్ గారు గొప్పగా నాకు ఇంకేం సంబంధం లేదు, సేవలో వాడుకోండి అని విడిచిపెట్టే సరిపోయిందండి. ఇంటికి పాలు ఎప్పుడు విడిచిపెడతారు? పిల్లోడు పాలు విడిచిపెడతాడు 2 సంవత్సరంలో 3 సంవత్సరంలోనా విడిచిపెట్టేసేసింది. ఇప్పుడు అసలు మీరు తులుచూలు పుట్టిన ప్రతి మగపిల్లవాడిని మీరు మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఏమైనా నేను చెప్పేదా బైబిల్ చెప్పేదా? చెప్పరండి. ఏం చేయాలా? ఇప్పుడు తొలిచూలు కుమారుడు హన్నాకి, యేసు ప్రభు కూడా ఏ కుమారుడట? మరియం గారికి ఏ కుమారుడు? యేసు ప్రభు పుట్టి ఇంకా 100 మంది పిల్లలు పుట్టారు. తొలిచూలు పుట్టిన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించింది ఎవరు? మరియమ్మ ప్రతిష్ఠించింది. ఇక్కడ అన్నా కూడా ప్రతిష్ఠ చేసింది. దేవుని స్తోత్రం. ఆమె తీర్మానం యోగ్యమైంది కనుక ఇక్కడ కొంచెం పాయింట్స్ చూడండి.
ఇక్కడ ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఏమ్మా ఇక్కడ 28వ వచనం చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రతికెను. ఇక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన ఆత్మీయ జీవితం. ఏమా ఆత్మీయ ఒక చెప్పుండొచ్చు, ఆ చిన్న పిల్లడితో నేను ఇంటికి రావటం లేదు, మందిరమే నీకు, అమ్మా నాన్న అయినా పాస్టర్ గారే నీకు అని చెప్పేసి ఏం చేసింది ఏమా మందిరంలో విడిచిపెట్టి వెళ్ళింది. అయితే అక్కడ వాక్యం ఏముందంటే అక్కడనే వాడు యెహోవాకు మ్రొక్కెను. ఇక్కడ ఆత్మీయ జీవితం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి భక్తిని అలవర్చుకుంటున్నాడు, దేవుని వైపే ఆధారపడ్డు నేర్చుకుంటున్నాడు, దేవుని మందిరంలో పెరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పడమ్మా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట ఒక కీర్తనలో చూడండి, చూపిస్తాను. మందిరంలో పెరిగే పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. 17వ కీర్తన మా ఆఖరి వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటును. కదా చక్కటి మాట. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి. ఇక్కడ 52వ కీర్తనలో కూడా చూడండి, 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను అంటే ఇక్కడ ఎక్కడున్నాడంటే దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ఉండే ఆయన ఎలా ఉన్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె. నిత్యము దేవుని కృప అతనిని ఆవరించి ఉన్నది. దేవుని మందిరంలో నీ పిల్లలు ఉంటే దేవుని కృప వారిని ఆవరిస్తుంది. వారు పచ్చని ఒలీవ చెట్టు వలె వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. స్తోత్రం. నీ పిల్లలు మరి ఎక్కడ ఉండాలి? దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ కీర్తన భాగం రాసేటువంటి దావీదు గారు కూడా ఆయన తీర్మానం కూడా ఎక్కడ ఉండాలని ఆశ ఆయనకి ఎక్కువ? యెహోవా మందిరంలో. ఎక్కడమ్మా? మరి నీ పిల్లలు ఎక్కడ ఉండాలని నీకు ఆశ? అసలు నువ్వు ఎక్కడ ఉండాలని నీ ఆశ? మందిరంలో ఉండాలి. ఎక్కడంటాడు? 23వ కీర్తన. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేది. ఎక్కువ సమయం మందిరంలో ఉండడానికి ప్రయత్నించాలి. అది నీకు ఆశీర్వాదం. మందిరంలో రాజకీయాలు లేవు, మందిరంలో అర్లతో కూడిన కార్యక్రమాలు లేవు. మందిరంలో అంతా ఏంటంటే దైవజనులు, ప్రార్థన, ఏంటంటే సహవాసం, ఆత్మీయమైనటువంటి శిక్షణలో ఆ పిల్లలు పెరుగుతారు. అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతారో తెలుసు? ఉంటే చేతి పనిలో, లేకపోతే ఇంటి దగ్గర, లేకపోతే మందిరం దగ్గర. చెప్పండి మూడు. ఎక్కడ ఉంటే ఇంటి దగ్గర, లేకుంటే చేతి పనుల్లో, లేకుంటే మందిరంలోనే. వేరే స్థలాలకి పంపరు. అందుకనే ఆ పిల్లలు ఒక ప్రత్యేకమైన రీతిలో పెరుగుతారు, దేవునిలో ఎదుగుతారు, దేవుని సహవాసంలో పెరుగుతారు, దేవుని చేతిలో. అక్కడ అంటాడు తోట, యవన కాలమును పుట్టిన కుమారుల గురించి అన్నాడు కదా, బలవంతుని చేతిలోని. దేవుడు వారిని ఆయన పని కొరకు ఒక ప్రత్యేకమైన సాధనాలుగా వాడుకుంటాడు, ఆయన తయారు చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఇందాక ఒక మాట అన్నాను, నన్ను గురించి చెప్పుకోవాలని కాదు, కానీ నా గురించి చెప్పుకున్న తప్పలేదు. చాలా రోజులు అయిపోయింది మాకు. ఇంకా
చాలా దూరం పరిగెట్టాను. నేను ఒడ్డుకు చేరిపోతున్నాను. అది మా గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు, అందరూ చెప్పుకోకూడదు కదా. నేను నిలబడి చూస్తే పరిగెత్తింది ఎక్కువ ఉందా, పరిగెత్తబోయింది ఎక్కువ ఉందా? పరిగెత్తింది ఎక్కువ. ఈ స్టాండ్ ఇలా నిలబడిపోయి చూస్తే ఈ గట్టు దగ్గరగా ఉందా, ఈ గట్టు దగ్గరగా ఉందా, వెనకాల గట్టు దగ్గరగా ఉందా, ముందు గట్టు దగ్గరగా ఉందా? ముందే దగ్గరగా ఉంటుంది. అంతే వెనకాల అనుభవాలు చెప్పుకోవడం పొరపాటు కాదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అవి చెప్పవలసిన అవసరత నా వెనక వచ్చే వారికి మాదిరి విడిచిపెట్టారు. విడిచిపెట్టారు, మాదిరి విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. మారుమనసు పొందినప్పటి నుంచి మందిరంలోనే నా యొక్క జీవన విధానం గురిపెట్టినది. అందుకే కబులు ఆయన ఏ యోగ్యత లేకపోయినా నన్ను దేవుడు ఏం చేశాడంటే యోగ్యునిగా ఎంచి ఈ పరిచర్యకు తీసుకొచ్చాడు బలవంతంగా. ఎక్కడ ఉండేవాడు నేను? మందిరంలో పులిపేట మీద రండి, పులిపేట మీద ఉండేవాడిని. ప్రభు స్తోత్రం చెప్పండి. తర్వాత ఇంకా చాలా కొన్ని మాటలు ఉన్నాయి. నేను ఇక్కడ అంటాడు కదా, ఏమన్నాడమ్మా పదివేల సమీల్ గారు ఎక్కడ పెరుగుతున్నాడు ఇప్పుడు? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ఎలా పెరుగుతున్నాడు అంటే ఇక్కడ మొదటి మాట, అక్కడ యెహోవాకు అక్కడనే మొక్కేటువంటి ప్రార్థనా జీవితం. ఏంటమ్మా? నీ పిల్లల్ని ఏం చేయాలి? ప్రార్థనలో, వాక్యంలో పెంచాలి. చెప్పండి మాట, ప్రార్థనలో, వాక్యంలో పెంచాలి. రెండవది ఇక్కడ 11వ వచనం, 2:11. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడిని ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండు. ఏం చేస్తున్నాడంట? దేవుడికి పరిచయం చేస్తున్నాడు. మన పిల్లలు ఏం చేయాలి? మందిరం పరిచారకులుగా ఉండాలి. ఏ పాలకులుగా? నీ పిల్లల్ని పరిచర్యకు ప్రోత్సహిస్తున్నావా? అసలు నువ్వు పరిచర్య చేస్తున్నావా? పరిచర్య ఎంత భాగ్యమో తెలుసా? పరిచర్యలో తగ్గింపు మనసు వస్తుంది. పరిచర్య ప్రతి ఒక్కరూ ఏం చేయాలండి? పరిచర్య చేయాలి. ఒకసారి అమ్మా వెంప పాస్టర్ గారికి బతిగా ఉన్నాడు అనుకుంటున్నాను, ఏ వార్త వెళ్ళలేదు. బ్రాహ్మణ పాస్టర్ గారు చూసారా? ఏమాయి బ్రాహ్మణ పాస్టర్ గారు ఆయన దేవుడు సేవకు పిలిచాడు. పిలిస్తే డైరెక్ట్గా సేవకు రావడానికి ఇష్టపడ్డాడు. ముందు దేవుని సేవకుల దగ్గర పరిచర్య, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేసి అప్పుడు సేవకు రావాలని అలా చేశాడు. ఏంటి అబ్బాయి ఉన్నాడైనా? మీరు ఎంత ఉంటారు? ఎంత అనుకోలేదు తెలియదు కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయనతో నా కాంట్రాక్ట్ ఎక్కువ లేదు. బ్రాహ్మణ పాస్టర్ కృపానందం గారని ఆయన ఇచ్చిన సాక్షి. ప్రభు పిలిచాడు, కానీ నేను మళ్ళా కొద్ది దినాలు దైవజనుల దగ్గర పరిచయం చేసి ఏం చేశాడు? సేవకు వచ్చాడు. సేవకు రాకముందు ఏం చేయాలండి? పరిచర్య, పరిచర్య, పరిచర్య. పరిచర్య గొప్ప ధన్యత, పరిచర్య గొప్ప భాగ్యం. పరిచర్య అంటే ప్రభువుతో సహవాసం. పరిచర్యలో ఏం చేస్తామంటే తగ్గింపు జీవితం కనబడుతుంది. ఏం జీవితం అండి? ఇక్కడ సమూయేలు గారు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య ఏంటంటే ప్రసంగాలు చేయడమా, కొన్ని పాటలు పాడడమా? పాటలు పాడతారు, అవన్నీ ఉంటాయి. మామూలు బైబిల్ చాలాసార్లు చెప్పారు. ఇక్కడ మేము బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ముందే చెప్పేవారు, బాత్రూమ్లు కడిగించడం, మందిరం తుడిపించడం, ఆ కాంపౌండ్ అంతా తుడిపించడం, ఏమా స్త్రీల వల్ల కూరగాయలు కోయడం. అర్థమైందా? ఇప్పుడు మన కుర్రోడు కొంతమంది ఏమో తెలుసు,
విజయవాడ సభలకు వెళ్ళి వాళ్ళు విజయవాడ సభల్లో ఇంతవరకు గడ్డి మీద కూర్చోబెట్టేసి ఏంటి భోజనాలు వడ్డం చేసుకోరు. మన సంఘాల నుంచి కూడా కొంతమంది కుర్రోళ్ళు వెళ్ళి వడ్డం చేస్తే వాళ్ళు చెమటలు కక్కేసుకోరు. భాస్కర్ నువ్వు ఎప్పుడైనా చేసావా? పరిచయం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ పని ఏం లేదు. టెంట్ వేస్తున్నారు, స్పెషల్ పందిరి, డైనింగ్ టేబుల్ పెడుతున్నారు. ఉదయకాలం ఏమో టిఫిన్ పెడుతున్నారు కదా, అఫీషియల్గా భోజనం పెట్టి పంపిస్తున్నారు. నీకు ఎవరు పరిచయం చేసే పని లేదు. కొన్ని సంఘాలకు అప్పగిస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి ఏం చేస్తున్నారు అది ఆ టీం చూసుకుంటున్నారు. ఈరోజు ఈ ఏరియా, ఈరోజు ఈ ఏరియా అని దానికి వంతులు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ అప్పటికి పరిచయం చాలా తేడా. అప్పుడు చాలా కష్టం. పరుగులు ఎత్తేవారు. ఏది వేడి బకెట్లు, సాంబార్ బకెట్లు పుచ్చుకుని వేడి అన్నం పొట్లు పుచ్చుకునండి పరుగెత్తుకుంటా వెళ్ళి వంటం చేసి రావాలి. చాలా కష్టం. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు బైబిల్ కాలేజీకి పొలం ఉండేది. పొలంలో కోత కూడా కోయించేవారు మమ్మల్ని. ఏం చేసేవారు? కోత కూడా కోసుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పడమా హల్లెలూయా, హల్లెలూయా. మీరు అఫీషియల్గా వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మందిరం కూర్చోవాలి కనపడతలేదు. కాంపౌండ్లో తినేసి అన్నీ పారేస్తుంటే అన్నీ నేను ఎరుకుంటున్నాను. ఎవడెరాలి? కాంపౌండ్ ఎవరు శుభ్రం చేయాలి? బాత్రూమ్లు ఎవరు కలగాలి? పరిచర్య అండి. ఇది మనమే చేయాలి, మీరే చేయాలి. ఎవరు చేయాలి? మాట్లాడేటండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమ్మా ఇక్కడ సమయలు గారట ఏమి ఎదుట యెహోవాకు పరిచర్య పిల్లలు వేళ పిల్లలకు మనం చేయాల్సి వస్తుంది. పరిచర్య ఎవరికి? ఎలా ఉన్నారు నీ పిల్లలు? నీ వాళ్ళకి చేస్తున్నావా? వాళ్ళు నీకు చేస్తున్నారా పరిచర్య? ఏనా ఇటున్నారా? వాళ్ళు దుర్బీజులు కానీ సరైన శిక్షణలో పెరగట్లేదు. నీ పిల్లలకి పరిచయం చేయించి నేర్పుకుంటున్నా. కొంతమంది ఎవరో కొన్నింటికి వెళ్ళారు, నా పేరు వద్దులే. నీ కొడుకులు ఎప్పుడు లేస్తున్నారు? పరిచయం చేస్తారు. ఈ ఇంటి గట్లు వేస్తారండి. ఆ ఇంటి గడితో కూడా నీకు చెప్తాడు, ఈ ఇంటి గడితో కూడా నీకు చెప్తాడు. కంప్లైంట్ ఇస్తున్నారు. పాపం ముందు ఉంచండి. పరిచయం చేయడం నేర్పించాలి. మీ తల్లి మీకు నేర్పలేదా? మా సరోజనమ్మ గారు ఏమి నేర్పింది? మందిరానికి వచ్చినప్పుడు రే మందిరానికి వెళ్ళండి రా, పరిచయం చేయండి రా, పాస్టర్ గారికి ఏం కావాలో చేశారండి రా అని పంపేది. చెప్పింది కదా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమి నేర్పాలయ్యా? ముందు పరిచయం నేర్పాలి. ఏం నేర్పాలి? సమయలు గారు ఏం నేర్చుకున్నాడు? ముందు సమయలు గొప్ప ప్రవక్త అవడానికి గల కారణం పరిచర్య చేశాను. నేను కూడా ఇక్కడ నిలబడ్డానంటే ఒక దైవజనుడి దగ్గర పరిచర్య చేశాను. పరిచర్య అంటే అన్నాడు ఇలా ప్రసంగాలు చేసుకోవడం కాదు. నాకేమీ లేదు, నాకేం చేస్తాను. పాస్టర్ గారు బట్టలు కూడా ఉతికాను నేను. దైవజనులు కాళ్ళు పట్టు నొక్కాను. కఠినమైన పరిచర్య చేశాను. నా తల్లిదండ్రులు నాకు సుఖంగా పెంచారు. కానీ తెల్లారితే నేను 14 నీళ్ళ కావడం మోసేవాడు. నేను ఆనాడు ఈ కొట్టుడు పంపులు కానీ నుయ్యలు కానీ ఉండి కదా, కిలోమీటర్ దూరం. సాయంకాలం అయిందంటే ఎక్కడ కూటమంటే నా భుజం మీద 2 వచ్చాయి. ఒకటి చేతిలో పెట్టిన ఎక్సలైట్, భుజాన్ని డ్రమ్ము. 2 కిలోమీటర్లైనా 3 కిలోమీటర్లైనా మోసుకుపోవటమే. అంటే నేను వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్లకి చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు. నేను అక్కడ స్టార్టింగ్లో ఒక కమాస్ కుటుంబం అప్పుడే దేవుని దగ్గరకు వస్తున్నారు. షుగర్ పేషెంట్ ఆయన కొరకు ప్రార్థన చేస్తకెళ్తే ఆయన
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మేము ఏం చేసుకోవాలి? పాస్టర్ గారు నేను వెళ్ళి ఆ మూల నుండి చాప చుట్టేసి ఆ చాప తీసుకుని వేసుకుని పాటలు పాడి వాక్యం చెప్పి ఆయన ప్రార్థన చేసి మళ్ళీ ఆ చాప చుట్టేసి అక్కడ పెట్టి వచ్చేవాడు. ఇప్పుడు అలా ఉందా? అంత పరిచయం చేసి ఎక్కడైనా కూటమి పెట్టుకుంటే అప్పుడు ఎవరన్నా ఇవన్నీ ఉండేయండి. ఇది డ్రమ్మట్కి వెళ్ళాలి, లైటెట్కి వెళ్ళాలి, డ్రైలెట్కి వెళ్ళాలి, చాపలెట్కి వెళ్ళాలి. పరిచర్య అది ఏదండి? పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కాలం కూడా జరిగింది. మీ పిల్లలకు నేర్పించండి పరిచర్య అంటే ఏంటో. ఏంటండి పరిచర్య ఏంటో నేర్పించండి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం కనికరపడదు దాని మీద, సుఖాల కొరకు అలవాటు చేయొద్దు వాళ్ళకే. అమ్మా చేతనా ప్రభమ్మ గారు ముగ్గురికి ఎలా పెంచుతున్నావు చెప్పి అసలు ముందు శిక్షించబడితేనే కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. నీ పిల్లల క్షేమం కోరితే, నీ పిల్లల అభివృద్ధి కోరితే ముందు వారిని ఏం చేస్తావు? దైవ శిక్షణలో పెంచాలి. ఎట్లా పెంచాలి? దైవ శిక్షణలో పెంచాలి. దేవుని స్తోత్రం. సరే కానీ యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు? ఆయన నేను పరిచర్య చేయడానికే వచ్చానన్నాడు ఆయన. ఆ వాక్యం ఎక్కడ ఉంది? మార్కు సువార్త 10:45 చూడండి. 10:45 యేసు ప్రభు ఏం చేశారట? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చాను. ఏం దేనికి వచ్చాడట? పరిచయం చేయడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసుప్రభు గారు. యేసుప్రభు గారు ఏం చేశారమ్మా? పరిచయం చేశాడు. పరిచయం చేశాడు కనుకనే ఏం చేశాడమ్మా? శిష్యులందరి పాదాలు కడుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం. అది దాని అర్థం ఏంటి అసలు? తగ్గింపు. ఏంటంటే తగ్గింపు జీవితం. స్తోత్రం. పిల్లరా, నిన్ను నీవు హెచ్చించుకోవడం తగదు. తగ్గింపు 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 కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా నా బలమా యథార్థమై నీ మార్గం పరిపూర్ణమై నీ మార్గం. యెహోవా ఆశాతులు అందుకు వినను నరకపు ఆశాతులు హల్లెలూయా. కాలువతల మందిరం ఉన్నప్పుడు అప్పుడు విశ్వాసులు గుడాల సుభద్రమ్మ, పాలా మేరీ రత్నమ్మ, ఈ కేటగిరీ మా సరోజనమ్మ, మట్టి మందిరం కదా. పగలు అది ఇది జనవరి పండుగ ఎప్పుడు వచ్చింది? సరిగ్గా ఉడుపు టైంలో వచ్చింది. ఉడుపు టైంలో మందిరం సిద్ధపరచాలి. వీళ్ళకి ఖాళీ లేక పగలంతా ఊడ్చుకొచ్చి పగలంతా ఊడ్చుకొచ్చి సాయంకాలం ఏం చేసేవారు? వీళ్ళు నిద్ర మానేసి గోడలు అలికి ఎల్లేసి చిలుకు చెట్లు
మళ్ళా కిందనికి శుభ్రం చేసి వెళ్ళిపోరు. రాత్రులు చేసేవారు పరిచర్య కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం చెప్పడమా. అప్పుడు ఆరవల్లి కూడా కూటానికి వెళ్ళేవాడు. ఆరవల్లి కూటానికి వెళ్తే ఎప్పుడు అయ్యేది? ఇంటికి వచ్చేటోడికి తెల్లారుజాము 5 గంటలకు వచ్చేవాడు ఇంటికి. ఆ కూటం అయిపోయాక నాతో పాటు వీళ్ళు నడిచా. ఏదంటే నా ఒక్కడికే ఉండి సైకిల్. వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు, వచ్చేవాడు, వీళ్ళందరితో నడిచి వచ్చేసేవాడు. స్తోత్రం హల్లెలూయా. ఎన్నోసార్లు బేవర్ నడిచిన రోజులు ఉన్నాయి, కొడితివాడు నడిచిన రోజులు ఉన్నాయి. 6 రోజులు చాలాసార్లు నడిచెళ్ళాము. ఇప్పుడంట కోటానికి రాండి ఆటో పంపిస్తున్నారండి. ఆటో ఖర్చు వల్ల 45 ఇదే భక్తి అంటే. చుట్టాలంటికి వెళ్తారా? ఆటో ఖర్చు ఎవడెట్టుకుంటున్నాడు చెప్పు? దైవజనుడి మీద వస్తావా? నీకు సిగ్గులేదా? చుట్టాలింటికి వెళ్తేనే మాత్రం నువ్వు 100 ఖర్చు పెట్టేస్తావు. సేవకు వచ్చినప్పుడు పెట్టుకోవద్దా? సేవకు వచ్చినప్పుడు పెట్టుకుంటే నీకు భాగ్యం, అది నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా హల్లెలూయా చెప్పడమ్మా. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు నీ శరీరం విరగాలి, నలగాలి, అది నీకు ఆశీర్వాదం. దేవుని కొరకు పరిచయం చేసిన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు, అభివృద్ధిలోకి వచ్చారు, ఆశీర్వదింపబడ్డారు. స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి హల్లెలూయా. నాకు వయసు పెరుగుతుంది, అయినా ఇవాళ నాకు ప్రతిరోజు ప్రయాసపడుతున్నాను సేవలు. ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు నాకు. ఇవాళ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కొందరికి ఆరోగ్యం లేదు, కాళ్ళు వంగక, చేతులు వంగక, బలహీనులైపోయి. దేవుని సేవలో నీ శరీరం వాడబడితే నీ శరీరానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ కుటుంబానికి అభివృద్ధిని దేవుడు కలుగజేస్తాడు. స్తోత్రం చెప్పడమ్మా హల్లెలూయా. పరిచర్య ఏముండాలమ్మా? యేసు ప్రభు కూడా ఏం చేశాడని ఉందండి. అవన్నీ వివరించదు కానీ బైబిల్లో కొంతమంది చూపిస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. మోషే దగ్గర పరిచర్య చేశాడంట ఒక ఆయన. ఎవరు? మోషే దగ్గర పరిచయం కూడా ఎవరు? యెహోషువ. మోషే పిల్లలు రావాలి ఆ సేవలోకి. దేవుడు ఎవరు తీసుకొచ్చాడు? మోషే దగ్గర పరిచర్య చేసిన యెహోషువను తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజలు నాయకుడిగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, ఇంకా చెప్పండి. ఎవరా? ఏలియా దగ్గర. ఏలి వేరు, ఏలియా వేరు. ఏలియా దగ్గర పరిచయం చేశాడు ఎలీషా గారు. ఏలియా సేవను ఆయన కొనసాగించాడు. ఎవరు? ఎలీషా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు, అంటే రెట్టింపు అభిషేకం. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన వెంబడించారు, పరిచర్య చేశారు. ఏం చేశారు? దేవునికి స్తోత్రం చెప్పడమ్మా హల్లెలూయా. మరి మీరు పరిచర్య చేయాలి, మీ పిల్లల్ని కూడా మీరు ఏం చేయాలి? పరిచర్యలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? మాట్లాడాలి చెప్తున్నారా? మొదట ఆదివారం కడిగేసేయాలంటారా బాబు, తినేసి వెళ్ళిపోతున్నారు కానీ కనట్లేదు. అమ్మా అందరూ పరిచర్య చేయాలి. ఎంతమంది మాట్లాడే? అందరూ పరిచర్య చేయాలి. స్తోత్రం. మీరు ఎంత చేసిన తర్వాత మాకు ఇంకా పని ఉంటుంది. ఎవరు దేవుని పని చేస్తారో వాళ్ళు దేవుడు దీవిస్తారు. దేవుని పనిలో మనం ఏముండాలంటే బాధ్యత కలిగిన వారే ఉండాలి. ఇక నేను గమనించినప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను అన్నమాట. దైవజనుడు ఎర్మియా గారని
ఆయన తోట మీటింగ్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీసర్ గారు తినేసి ఎత్తంలో నెత్తి మీద ఎట్టుకుని మోసుకుని పడేసి చూడండి. అందుకే దేవుడు ఆయన ఉన్నత స్థానంలో పెట్టాడు. మందిరం దగ్గర ఎవరు పరిచయం చేస్తారో వారిని, వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిచర్య గొప్ప భాగ్యం. చెప్పండి మాట, పరిచర్య గొప్ప భాగ్యం. పరిచర్య చేయడానికి తప్పించు తిరగకూడదు. పరిచర్య నేను చేస్తాను ఏం చేయాలమ్మా? ముందుకు రావాలి. అటువంటి వారిని దేవుడు దీవించి ఉన్నత స్థానాల్లో దేవుడు వారిని పెడతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి మనం ఎలా ఉంటున్నాం? ఆ తల్లి సమర్పణ ఎంత గొప్పది. ఎవరిది? అన్నా సమర్పణ. నా కుమారుడు మందిర దగ్గర చాలా కష్టపడిపోతున్నాడు. నేను ఎప్పుడైనా వచ్చి పాస్టర్ గారి దగ్గర బాధ పెట్టుకుందా? ఇప్పుడు పెట్టుకోదు. పరిచర్య ఎవరు చేస్తారు? దేవుడు వారిని దీవిస్తాడు. స్తోత్రం గట్టి చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఈనాడు సంఘాల్లో పెద్దవారైనా చిన్నవారైనా ఏం చేయాలండి? ఉద్యోగస్తులైనా చేతి పని వారైనా పరిచయం చేయడానికి నేను చేయాలి, నేను ఆశీర్వాదం పొందాలని ఏం చేయాలంటే ముందుకు వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలా చేయడానికి తీర్మానం చేసుకోండి. ఈ పని నేను చేస్తాను, ఈ గోడ నేను కడతాను, నేను ఈ నీళ్లు నేను తోడతాను, ఈ వడ్డను నేను చేస్తాను, ఈ ఆకులు నేను ఎత్తుతానని ఏం చేసుకోవాలండి? తీర్మానం చేసుకోవాలి. అట్టి బిడ్డలను దేవుడు వృద్ధిలో తెస్తాడు. సమూయేలును గొప్పవాడిగా చేశాడంటే కారణం సమూయేలు పరిచారకుడు. ఎవరండి? సమూయేలు పరిచయం చేశాడు కనుక దేవుడు అతన్ని దీవించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మేము మా సేవకుల దగ్గర పరిచయం చేసాం కనుక అక్కడ మాకు చాలా కష్టమైన సరే ఈనాటికి వారంటే ఎంతో గౌరవం. పిల్లలు పరిచారకులు ఉందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. బాక్సింగ్ ఫెలోషిప్లో ఒక అలవాటు, జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి చెప్పు దగ్గర కావల పెడతారు. ఎక్కడ మాట్లాడేటండి అందరూ విడిచి వెళ్ళిపోయి చెప్పులు ఏం చేస్తారో తెలిసి జిల్లా కలెక్టర్ వచ్చి లైన్గా పెట్టి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఆ చెప్పులను గొప్పదింటారు. స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పులు ఎత్తుకుపోతున్నారు, ఎవరి చెప్పులు ఉంటే వేసుకుపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎవరి వాళ్ళే పట్టుకెళ్ళి, ఎవరి దరిద్రం ఎవరు చెప్పు పట్టుకెళ్ళి. స్తోత్రం చెప్పమ్మా గడి చెప్పు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రామమూర్తి గారు ఒకసారి ఎస్టేట్ అని వాళ్ళ నాన్నగారు చనిపోయారు. నాకు బాగా జ్ఞాపకం ఆ సంగతి. దుర్గాపురంలో రూతమ్మ గారు ఇంటికాడ పెట్టారు ప్రార్థన అయిపోయింది. అప్పుడు నాకు చిన్న మోటార్ సైకిల్ ఉండేది, స్పార్క్ బండి. అది ఎక్సలెంట్ వైర్ తెగిపోయింది. అయ్యో ఈ వైర్ తెగిపోయింది, టౌన్కి వెళ్ళాలి, వేయించుకోవాలి అని నేను బాధపడుతున్నాను లోపల. రమణ గారు ఏం చేశారు? నువ్వేం బాధపడుతున్నావు, మా కూటానికి వచ్చాను, నేను బాధపడితే వెళ్ళకూడదు అని ఆయనే పనిగట్టుకు తీసుకెళ్ళి ఏం చేశాడు? వైరు వేయించి ₹1 పడకుండా ఆయన పరిచయం చేసేవాడు. అందుకే దేవుడు దీవించాడు. మనం ఏం చేయాలమ్మా? పాస్టర్ గారి జేబులో వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలా, మీ జేబులో వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలా? దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు, ఏం పర్లేదు. నీకు ఆశీర్వాదం కలిగినట్లు నీవు పరిచయం చేయడం నేర్చుకో, అది నీకు దీవెన. స్తోత్రం చెప్పండి హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా.
అర్థమైందా? ఏం చేయాలి? ఎక్కడైనా మీటింగ్కి వచ్చినప్పుడు ఆటో ఖర్చు మీదేనండి. నువ్వు ఎంత ఖర్చు పెడతలేదు, నీవు ఎన్ని వేలు ఖర్చు పెడతలేదు. నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇది ఒక టైం, నీకు అవకాశం, ఆశీర్వాదం కొరకు నీకేంటమ్మా, నీకొక ఛాన్స్. దేవునికి స్తోత్ర. మనం ఇవ్వాలి దేవునికి. మన డబ్బులు దేవుని సేవలు వాడాలి. అది నీకు నూరంతలుగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. స్తోత్రం. ఇక్కడ పరిచర్య చేశాడు కనుక సమూయేలు గొప్ప నాయకుడయ్యాడు, ఆశీర్వదింపబడ్డాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతి. ప్రభువులారా, కొద్ది మాటలు ఈ మధ్యాహ్నపు వేళ చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొద్దిగా చెప్పి నేను ముగిస్తున్నాను. మనం పరిచారకులుగా ఉందామా? దేవుని పరిచారకులుగా ఉందామా? దేవుని తోటలో పనివారుగా ఉందామా? ఇది చిన్న పని అనుకోకు. ఏ పని చేసినా దేవుని సన్నిధిలో అది నీకు ఆశీర్వాదం. గొప్పగించుకోండి, దేవుని గొప్పగించుకోండి. ఆయన పని చేయడానికి ఒక మంచి తీర్మానం చేసుకోండి. నేను దీవించబడాలి, నేను ఆయన పని చేయాలి, నేను ఆశీర్వదింపబడాలని ఒక మంచి సమర్పణ, మంచి తీర్మానం చేయండి. దేవుని దీవిస్తాడు. వాక్యం విన్నాం, ఏం తీర్మానం చేసుకుంటున్నాం? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు బిడ్డలు ముందుకు వచ్చి చిన్న చిన్న ప్రార్థన చేయండి. ఇద్దరు బిడ్డలు ప్రార్థించండి. స్త్రీలలో ఒకరు, పురుషుల్లో ఒకరు ఎదుటి ప్రార్థన చేయండి. మా నాయన, ఈ విత్తబడి వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపు చేయండి, దీవించి యేసునామములో వేడుకుంటున్నాను. ప్రార్థనలో నుండి మన సహోదరులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారాన్ని ఎస్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలకు పునరుద్ధాన దినము రోజున ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా నా ప్రభు ఇంతవరకు నా ప్రభువానికి స్తోత్రాలు. ప్రభుని దాసుల నుండి ప్రభువా, అయ్యా మాకు కాల్సిన వర్తమానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు దాసులు పెట్టుకుని నా ప్రభువానికి స్తోత్రాలు. నా ప్రభువా, మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో నా ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు. సమయాలు వల్ల ప్రభువా, అయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రాన్ని సన్నిధిలో నా ప్రభువా. అయా పరిచర్య చేసే వారికి మనందరినీ కూడా మీరు నిలబెట్టమని అడుగుచున్నాం ప్రభువానికి స్తోత్రాలు. అయా నా ప్రభు నీ వల్ల నా ప్రభు తగ్గింపు జీవితాన్ని కలిగి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. అయా నిత్యము నీ సన్నిధిలో ఉండుచు ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. అయా నా ప్రభు తగ్గింపు జీవితము కలిగి ప్రభు పరిచర్య చేసే వారిగా ప్రభువా అయానికి స్తోత్రాలు. నా ప్రభు మమ్మల్ని నా ప్రభు సంఘాలంతటిని కూడా నా ప్రభు మీరు నియమించమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఎవరు కూడా నా ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువానికి స్తోత్రాలు హెచ్చించుకోకుండా ప్రభువా అయ్యా తగ్గింపు జీవితము కలిగి ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి ఆదివారము ప్రభువా అయ్యాని సన్నిధిలో పరిచర్య చేయొచ్చు ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు మా దాసులకి ప్రభువా అయ్యా సమయంలో ఏలికైతే అలా లోబడి ఉన్నారు ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు మేము కూడా ప్రభువా అయ్యానికి స్తోత్రం. మా ఆత్మీయ తల్లిదండ్రులకు నా ప్రభువానికి స్తోత్రాలు లోబడి ప్రభువా అయ్యా విధేయులంటూ ప్రభువానికి స్తోత్రాలు లాంటి జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. దేవానికి వందనాలు. అలాగే ఏసానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంకా ప్రభు అనేక మందిరాలుగా అయితే నా ప్రభునికి స్తోత్రాలు సగంలో పనులు ఆగిపోయాయి.